బ్రేక్ న్యూస్ చూసిన ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లో 5, విశాఖలోని 5 కార్యాలయాల్లో ఏకకాలంలో సిట్ తనిఖీలు చేపట్టింది. సిట్ సోదాలతో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక సిట్ పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్టు మరింత వేగం పెంచింది. విశాఖలోని ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థలో తనిఖీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంట్లో కూడా అనేక కీలక సంబంధించిన ఆధారాలు అయితే లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక విశాఖలోని 2 కంపెనీలకు సంబంధించి ఒక కార్యాలయాన్ని సునీల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన అన్ని వాటిల్లో కూడా ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా అధికారులంతా కూడా అక్కడే ఉండి ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు హైదరాబాద్ అలాగే విశాఖపట్నం 2 చోట్ల కూడా ఏకకాలంలో దాదాపుగా 10 కంపెనీలకు సంబంధించి 5 కార్యాలయాల్లో సైతం కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కనుక విశాఖలోని వాల్తేర్ రోడ్ లో వెస్ట్ వింగ్ లో ఉన్నటువంటి కార్యాలయంలో ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను సైతం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కీలక పత్రాలు సైతం కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. మాజీ ముఖ్యమంత్రి కీలకంగా వ్యవహరించినటువంటి ఈ సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించడంతో కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. మరిన్ని ఆధారాలు అంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దాని మీద కూడా లోతైన విచారణ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. జార్జ్, ఈ సోదాల్లో ఎన్ని బృందాలు మొత్తం పాల్గొన్నాయి? ఇంకా ఎంతసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు ముఖ్యంగా ఈ సోదాలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎటువంటి దుమారం రేగుతోంది? ఇప్పటికే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ సోదాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక బృందం అంతా కూడా విశాఖపట్నంలో దీనికి సంబంధించి 2 బృందాలుగా విడిపోయి ఇక్కడైతే తనిఖీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ సిట్ అధికారులు సైతం కూడా ఈ దూకుడు పెంచినట్లే తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ వైఎస్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సోదాలు నిర్వహించడం కూడా ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ కంపెనీలకి ముడుపులు వెళ్లాయనే ఆరోపణలపై సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖకు చేరుకున్న అధికారులు సైతం కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కీలక డాక్యుమెంట్లను సైతం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో కూడా ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సోదాలు అనేటువంటివి హైదరాబాద్, అమరావతి కేంద్రంగానే జరిగింది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా కూడా జరగడంతో ఇక్కడ కూడా అనేక మంది దీని మీదలో ఇన్వాల్వ్ అయి ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విశాఖ కేంద్రంగా కూడా పలువురు నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది రాజకీయంగా అయితే కలకలం రేగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ విశాఖలో జరిగే ఈ కార్యాలయంలో సంబంధించి కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఆరోపణలు రావడంతో అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ కంపెనీలకు సైతం కూడా ముడుపులు వెళ్లాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సింది. దీనికి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ముడుపులు వెళ్లాయా లేదా అనే దాని మీద కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి విశాఖలోనే మరికొందరి మీద సైతం కూడా సిట్టు రైడ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.